పహల్గామ్‌లో ఉగ్రదాడి చేసిన ఆ ఉగ్రవాదులు, ఆ నీచులు శ్రీలంకలో తలదాచుకున్నారా? ఇండియా నుంచి శ్రీలంకకి దొంగచాటుగా వెళ్ళిపోయారు అంటూ కూడా ఒక వార్త బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా శ్రీలంక ఎయిర్‌లైన్ నుంచి ఈరోజు ఒక మెయిల్ అయితే రావడం జరిగింది చెన్నైకి. UL122 ఫ్లైట్. ఆ ఫ్లైట్‌లో చెన్నై నుంచి శ్రీలంకలో ఉన్న కొలంబోకి ఉగ్రవాదులు జర్నీ చేసి వెళ్ళారా? శ్రీలంక నుంచి ముందుగానే ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత ఒక మెయిల్ రావడంతో చెన్నై పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యి మన ఇంటెలిజెన్స్ వెంటనే అప్రమత్తమై వాళ్ళకి వెంటనే ఫిర్యాదు చేశారు. వాళ్ళకి వెంటనే ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేయగానే అక్కడ పోలీసులు వాళ్ళనందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 6గురిని అనుమానితులుగా గుర్తించి వాళ్ళని పట్టుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఆ 6గురు ఉగ్రవాదులు పహల్గామ్లో అటాక్ చేశారా? ఇప్పటివరకు మనకు తెలుసు ఉగ్రవాదులు ఆ పహల్గామ్లో జరిగిన ఆ దాడిలో 4గురు మాత్రమేని, కానీ ఇక్కడ 6గురు ఉన్నారు. అయితే వాళ్ళు ఇంకా అనుమానితులే. మరి ఒక పక్క పాకిస్తాన్ ఇండియాపై యుద్ధానికి మేము సిద్ధం అంటుంటే వీళ్ళేంటి ఇలా పారిపోతున్నారు? దేనికైనా మేము సిద్ధం అంటుంటే పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కవాజా అతను కూడా ఇష్టాసారంగా మాట్లాడుతూ మేము దేనికైనా సిద్ధం, ఎక్కడికైనా మేము వచ్చి యుద్ధం చేస్తాం, రామ మందిరాన్ని కూల్చేస్తాం, బాబ్రీ మసీదుని కడతాం అన్న వాళ్ళు ఇదేంటి? ఇండియాలో ఉండి ఇండియాను వదిలేసి ఎందుకు పారిపోతున్నారు? శ్రీలంకలో ఎందుకు తలదాచుకున్నారు? వాళ్ళకి తెలుసు, వాళ్ళ తలలు తీస్తామని మనకి తెలుసు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ తలలు ఎక్కడ తెగుతాయనే భయంతో పారిపోతున్నారు. అయినా సరే మిమ్మల్ని వదిలే ప్రయత్నం చెయ్యం. మీరు శ్రీలంక వెళ్ళినా, చైనాకి వెళ్ళినా, అమెరికాకి వెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు తలదాచుకున్నా మీ తలలు తీయడం ఖాయం. మీ లష్కరే తోయిబా ఉగ్రవాది సంస్థ హఫీజ్ సయ్యద్ అతన్ని చంపడం ఖాయం. మా టార్గెట్ మీ తలలు తీసుకురావడమే. పాకిస్తాన్ ఆర్మీ ప్రజల్ని హింసించడం కాదు మా టార్గెట్. ఎవరైతే ఈ ఉగ్రవాద సంస్థలతో ఈ ఉన్న దేశ ప్రజలందరినీ కూడా ఇబ్బందికి భయాందోళనకి గురి చేస్తున్నారో వాళ్ళని హతం చేయడమే మా లక్ష్యం, మా భారత సైన్య లక్ష్యం. అయితే వీళ్ళు పారిపోతున్నారు, శ్రీలంకలో పట్టుబడ్డారంట. మరి 6గురు అనుమానితులు ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య చెప్పండి, చెన్నై నుంచి బయలుదేరిన శ్రీలంకన్ ఎయిర్లైన్స్ UL122 అందులో ఉన్న ప్రయాణికుల్లో 6గురు అనుమానితులు ఉన్నారంటూ ఒక మెయిల్ చెన్నైకి వచ్చిందంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మాకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి ఆదిత్య. పహల్గామ్ దాడి తర్వాత ఎవరెవరు టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడ్డారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఫోటోలన్నింటినీ కూడా బయట లీక్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఎక్కడ ఉన్న దొరికిపట్టేసే విధంగా ఫోటోలన్నీ కూడా ఉన్నాయి. అన్ని ఏరియాలకు ఆ ఫోటోస్ పంపించేస్తారు. అయితే వీళ్ళ పైన ఇప్పుడు ఫోకస్ పెట్టేస్తారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి కనిపెట్టే ప్రయత్నాలు ఇటు ఇండియన్ ఆర్మీ నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళకు ఒక మెయిల్ వచ్చేసింది. ఆ మెయిల్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, పోలీసులు, కేంద్ర మిలిటరీ బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే చెన్నై నుంచి శ్రీలంకకు వెళ్ళిన ఒక శ్రీలంకన్ ఎయిర్లైన్స్ విమానంలో ఈ పహల్గామ్ దాడికి పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఉన్నట్టు చెన్నై విమానాశ్రయ అధికారులకు శనివారం నాడు ఒక బెదిరింపు ఈమెయిల్ రావడం జరిగింది. సో ఒక్కసారిగా విమానంలో 5గురు వైల్డ్ ట్రైన్ ఎల్ఈటి టెర్రరిస్టులు ఉన్నారని చెప్పేసి ఇందులో ఎటువంటి అనుమానం లేదని కూడా ఆ మెయిల్ లో అయితే పేర్కొన్నారు. అయితే చెన్నై విమానాశ్రయ అధికారులు వెంటనే అప్రమత్తమైపోయారు. ఈ మెయిల్ చూడగానే మెయిల్ వచ్చే సమయానికి విమానం ఆల్రెడీ చెన్నై నుంచి టేకాఫ్ అయ్యి శ్రీలంక కూడా వెళ్ళిపోయింది. ఈ విషయం అక్కడ అధికారులకు కూడా సమాచారం అయితే అందించారు ఇక్కడ వాళ్ళు. ఇక చెన్నై ఎయిర్పోర్ట్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అందించగానే అక్కడ కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. విమానంలో అనుమానిత ఉగ్రవాదులు ఉన్నారని, విమానాన్ని వెంటనే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని చెప్పేసి చెన్నై అధికారులు శ్రీలంక వాళ్ళని కోరడంతో శ్రీలంక పోలీసులు కొలంబోలోని బండారు నాయకి అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం ఫ్లైట్ లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు లేరని కూడా అక్కడి అధికారులు అయితే నిర్ధారించారు. అంటే వీళ్ళకి సంబంధించి మనం ఇన్ఫర్మేషన్ చూస్తూ వస్తాం. మొదట వీళ్ళని బార్డర్ దాటేసి పాకిస్తాన్ లో సేఫ్ గా ఉంచారని చెప్పేసి అటువంటి న్యూస్ వచ్చింది. ఆ తర్వాత లేదు వీళ్ళు దక్షిణ కాశ్మీర్ లోనే ఉన్నారని చెప్పేసి ఒక న్యూస్ బయటకు వచ్చింది. మన ఎన్ఐఏ వాళ్ళు కూడా దక్షిణ కాశ్మీర్ లో ఉన్నారని చెప్పారని కూడా, ఎందుకంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కాబట్టి దక్షిణ కాశ్మీర్ లోనే ఉండొచ్చు, వాళ్ళు అక్కడే లోకల్స్ సపోర్ట్ తోటి తలదాచుకున్నారు, వాళ్ళ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి అటువంటి వార్తలు వచ్చేసాయి. ఇప్పుడు ఇదెవరో మరి ఫేక్ గా మెయిల్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అంటే ఒక నకిలీ
నకిలీ మెయిల్ అని చెప్పేసి కూడా ఇప్పటికే చెన్నై ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ మేరకు కేసు కూడా వాళ్ళు నమోదు చేసుకున్నారు. విమానంలో టెర్రరిస్టులు ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులకు మెయిల్ పంపిన వ్యక్తి ఎవరనే దానిపైన కూడా ఆరాధిస్తున్నారు. పహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత భారత్ పాక్ మధ్య విమానాల సర్వీస్ మొత్తం కూడా నిలిచిపోయిన విషయం తెలిసిందే. సో ఈ నేపథ్యంలో టెర్రరిస్టులు విమానం ద్వారా పాకిస్తాన్ వెళ్ళలేని ఒక ఇది పరిస్థితి ఉంది కాబట్టి వీళ్ళు శ్రీలంకకి వెళ్ళి ఆ తర్వాత పాకిస్తాన్ వెళ్ళాలన్న ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారా అని చెప్పేసి కూడా అనుమానాలు దీని ద్వారా వ్యక్తమయ్యాయి. కాకపోతే ఇది మెయిల్ ఎవరైతే చేస్తారో ఇది ఫేక్ మెయిల్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎందుకంటే శ్రీలంక వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చేస్తారు, ఎవరు అనుమానాస్పదంగా అయితే లేరు అని చెప్పారు. సో మరి ఎవరు ఈ మెయిల్ చేసిందని చెప్పి దాని మీద ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. మరి చూద్దాం, దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇంకా మనకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయా లేదా. అంటే ఈ పాకిస్తాన్ పిరికి వాళ్ళు ఇండియా ఇంటెలిజెన్స్ని డైవర్ట్ చేయడానికి ఒక ప్లాన్ అని చెప్పుకోవచ్చా? ఇది ఇంటెలిజెన్స్ని డైవర్ట్ చేయడానికి, సైన్యాన్ని డైవర్ట్ చేయడానికి, ఇండియాలో ఉన్న ఆర్మీ సైన్యాన్ని డైవర్ట్ చేయడానికి ఇది ఒక ప్లాన్ అని చెప్పుకోవచ్చా? అది నిజంగా ప్లాన్ అయితే ఎంత దరిద్ర ప్లాన్ ఇంకోటి ఉండట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మెయిల్ చేస్తే ఈ విధంగా డైవర్ట్ చేద్దామని ప్లాన్ చేస్తే ఆ మెయిల్ చేస్తే ఇప్పుడు మెయిల్ ని పట్టుకోవడం ఇంటెలిజెన్స్ వాళ్ళకి అంత పెద్ద పని అవ్వకపోయినా వాళ్ళ మనుషులు చేస్తే ఈజీగా పట్టేసుకుంటారు. ఇది పెద్ద విషయం ఏమి కాదు. మనం చూస్తూ ఉన్నాం ఎంత డెవలప్ అయిపోయింది. ఎక్కడో ఉంది ఎవరో చిన్న పోస్ట్ పెట్టినా అది కాంట్రవర్సీ అయితే వాళ్ళని పట్టుకోవడం కూడా చూస్తున్నాం. అంటే ఆ స్థాయిలో డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు ఉగ్రవాదులు ఈ రకంగా ఒక మెయిల్ పంపించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఈజీగా పట్టేసుకోవచ్చు. మరి ఎవరైనా మామూలుగా కొన్ని వస్తువు ఉంటాయి, అక్కడ బాంబు పెట్టాము ఇక్కడ బాంబు పెట్టామని చెప్పేసి కొంతమంది మెయిల్స్ పంపడం కానివ్వండి, మెటీరియల్ చేయడం కానీ చూస్తూ ఉంటాం. మరి ఆ రకంగా ఇతను ఎవరైనా చేస్తారా? మరి మీరు అన్నట్టు నిజంగా తప్పించే ప్రయత్నం ఉగ్రవాదుల్ని అంటే వాళ్ళ మీద ఫోకస్ పోగొట్టే ప్రయత్నం ఏమన్నా చేస్తున్న భాగంగా ఇది అనుకోవచ్చా? ఇదని చూడాలి. ఒక నిజంగా చేస్తే ఈజీగా దొరికిపోతుంది ఎవరు ఈ మెయిల్ మెసేజ్ చేశారా అని చెప్పేసి. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. మరి ఆ మెయిల్ పంపించింది ఎవరు? అది ఫేక్ మెయిల్. నిజానికి ఉగ్రవాదులు ఈ అటాక్ చేసి అక్కడి నుంచి వాళ్ళు చెన్నైకి ఈ దక్షిణ భారతదేశానికి వచ్చే అవకాశం అయితే లేదు. మన ఇంటెలిజెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ ఫోటోలు కూడా రిలీజ్ అయినాయి. వాళ్ళని ఎక్కడైనా సరే ఈజీగా మనం ఐడెంటిటీ చేయొచ్చు. కానీ ఒక ఫేక్ మెయిల్తో, ఒక ఫేక్ న్యూస్తో కావాలని దీన్ని క్రియేట్ చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థని డైవర్ట్ చేయడానికి ఒక ప్లాన్ అని అయితే మాత్రం నాకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే వీళ్ళని పట్టుకోవడానికి దొరికారు కాబట్టి, అంటే ప్రధానంగా మన లక్ష్యం ఏంటంటే పాకిస్తాన్తో యుద్ధం చేయడం కాదు. ఈ పహల్గామ్లో ఎవరైతే అటాక్ చేశారో ఆ ఉగ్రవాదుల్ని హతమార్చడం, వాళ్ళని పట్టుకొని వాళ్ళకి తగిన శిక్షలు వేయటం ఫస్ట్ నుంచి కూడా మనం చేస్తుంది ఇదే. అయితే ఈ ఉగ్రవాది సంస్థల్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ దీనిపైన మాకు సంబంధం లేదంటూ, మాకు సంబంధం ఉందంటూ ఒక డిఫెన్స్ మినిస్టర్ ఏమో మాకు సంబంధం ఉందంటూ, ఆర్మీ చీఫ్ ఏమో మాకు సంబంధం లేదు అంటూ, సంబంధం లేనప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, ఇవ్వలేదు. పైగా ఇష్టానుసారంగా భారత్ గురించి మాట్లాడి సింధు నదిలో నెత్తురు పారిస్తాం, మీ తలలు తీస్తాం, మోదీని చంపేస్తాం, అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తాం, ఇవన్నీ కూడా ఒకదాని వెనక ఇవన్నీ కూడా వచ్చాయి. అప్పుడు మనకి క్లియర్గా అర్థమైంది పాకిస్తాన్ కావాలని ఇదంతా చేస్తుంది, భారతదేశాన్ని రెచ్చగొట్టడానికి చేస్తుంది, భారతదేశంలో ఉన్న ప్రజల్ని రెచ్చగొట్టడానికి చేస్తుంది, మరీ ముఖ్యంగా హిందువుల్ని ముస్లిమ్స్ని. వీటన్నిటిని కూడా మన ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు పారిపోయారు. కాసేపేమో కాశ్మీర్లోనే ఉన్నారంటూ కూడా ఒక వార్త వస్తుంది, కాసేపు చెన్నైలో ఉన్నారంటూ ఒక వార్త వస్తుంది. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా మన వ్యవస్థ, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మన ఆర్మీ వాళ్ళని పరిశీలిస్తుంది. ఖచ్చితంగా ఒక అటాక్ చేస్తే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే చెప్పేస్తున్నారు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు, ఇంటిని విడిచి ఎప్పుడో వెళ్ళిపోయారు. నేను చెప్తుంది కాశ్మీర్లో ఉన్న మిలిటెంట్స్ గురించి. అంటే మన భారతదేశంలోనే బ్రతుకుతూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. అయితే సరే, వీళ్ళే అనుకుందాం, వీళ్ళు ఉగ్రవాదులే అనుకుందాం. కనీసం మరి ఉప్పు కారం వీళ్ళు తింటారో మరి తెలీదు. కొంచెం మాంసాహారం అయితే మరి బలంగానే తింటారు వీళ్ళు. మరి అది వంటికి పట్టలేదమ్మ వాళ్ళకి.
పారిపోవడం ఏంటి? నాకు అర్థం కావట్లేదు. శ్రీలంక నుంచి పారిపోవడం ఏంటి? ఒక పక్క మీ వాళ్ళేమో మా తలలు తెస్తామంటే మీరేంట్రా బాబు పారిపోతున్నారు? శ్రీలంకకెళ్ళి తలలు దాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఒకవేళ శ్రీలంకకు వెళ్ళినా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు విమానాలు ఏవి కూడా మన భారతదేశంలో పాకిస్తాన్‌కి సంబంధించిన విమానాలు ఏవి కూడా ఎగరకూడదు. పాకిస్తాన్‌లో కూడా మన భారతదేశానికి సంబంధించిన విమానాలు ఎగరకూడదు. ఇప్పుడు పాకిస్తాన్‌కి వెళ్ళాలంటే, శ్రీలంకకి వెళ్ళాలంటే ఎంత చుట్టూ తిరిగి వెళ్ళాలో వాళ్ళకి తెలుసు. బంగ్లాదేశ్‌కి వెళ్ళాలంటే ఎంత చుట్టూ తిరిగి వెళ్ళాలో ఇప్పుడు వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళు ఏం ప్లాన్ చేసుకున్నారో, ఏ మార్గాన వెళ్ళడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారో తెలియట్లేదు గానీ, ఒక పక్క ఈ ఆసిఫ్ మునీర్ ఏమో వాళ్ళకి ఆర్మీ సైన్యానికి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతుంటే, అతనేమో మోటివేషన్ స్పీచ్‌లు. మనం పాకిస్తాన్, భారత్‌ని అంతం చెయ్యాలి అని చెప్పేసి స్పీచ్‌లు ఇస్తున్నాడు. పాపం వాళ్ళేమో వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీకో విషయం తెలుసా? చెప్పడానికి ఇబ్బందిగా ఉంది కొంచెం. అంటే పాకిస్తాన్ ప్రజలది తప్పు లేదు నిజంగా. పాపం ఆ ప్రజలు ఆర్థిక పరిస్థితి బాగోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైట్. వాళ్ళలో కూడా కొంతమంది ఉగ్రవాదులు ఉన్నారు, ఒప్పుకుందాం. కానీ వాళ్ళు మనుషులే. ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఈ పాకిస్తాన్‌కి సంబంధించిన సైనికులు ఉన్నారే, పాపం వాళ్ళకేం తెలీదు. వాళ్ళు ట్రైనింగ్‌కి వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఇదే హింస. భారత్‌ని చంపాలి, భారత్‌ని ఖతం చేయాలి, భారత్‌ని ఏసేయాలి. వాళ్ళకి ఇదే. మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశాన్ని డెవలప్ చేయాలి, మన దేశాన్ని ప్రపంచంలో నెంబర్ 1 ఒక స్థానం నిలబెట్టాలి. ఇవేమీ వాళ్ళకి చెప్పరు. గన్నిస్తారు, భారత్ బోర్డర్‌కెళ్ళి లేపి. నిజానికి ఈ ఉగ్రవాదులు సైనికులు, పాకిస్తాన్ సైనికులు. అక్కడ రిటైర్మెంట్ తీసుకుని ఇక్కడికి వస్తున్నారు. ఉగ్రవాద సంస్థలో చేరుతున్నారు. కాదు, వాళ్ళే చేర్పిస్తున్నారు. ట్రైనింగ్ ఇస్తుంది పాకిస్తాన్ ఆర్మీయే. పాకిస్తాన్ ఆర్మీ మాకు సంబంధం లేదంటది. ఒక పక్క మన ఇండియన్ సైన్యం ఎంత స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు ఏ దాడులకి పాల్పడుతున్నా ప్రతిదాడి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం. అలాంటిది మరి పాకిస్తాన్ వాళ్ళని మాకు తెలీదు, మాకు సంబంధం లేదని చెప్పేసిన పాకిస్తాన్ మరి ఇప్పుడు మాకు తెలుసని ఎలా చెప్తుంది పాకిస్తాన్? ఆ లష్కర్ తోయిబా సంస్థకు సంబంధించిన ఉగ్రవాది కుక్క, పాకిస్తాన్ పెంపుడు కుక్క హఫీజ్ సయ్యద్ని ఎందుకు దాస్తున్నారు? ఎక్కడో పాకిస్తాన్ మూలకు తీసుకెళ్ళి ఎందుకు దాచారు? ఇంకొక విషయం ఏంటంటే, బలూచిస్తాన్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో లిబరేషన్ ఆర్మీ ఆ లష్కర్ తోయిబాని కొన్ని రోజుల్లో వేసేయబోతున్నారు. పాపం పాకిస్తాన్ మంచి టెన్షన్లో ఉంది ఇప్పుడు. ఒక పక్క వాళ్ళ ప్రజలు పట్టించుకోకుండా వీళ్ళ ఫ్యామిలీని మొత్తం కూడా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు దాచేస్తున్నారు. ఇతనేమో బంకర్లో దాక్కున్నాడు. మీరు రామ మందిరాన్ని కూల్చేస్తాం, ఆ ప్లేస్లో బాబ్రీ మసీదుని పెడతాం అన్న ఈ ఆసిఫ్ మునీర్ బంకర్లో దాక్కున్నాడు. మొన్న ట్యాంకర్ అన్న క్షమించాలి, తెలియక ఫ్లోలో వచ్చేసింది. ఆ బంకర్లో దాక్కున్నాడు. బంకర్లో దాక్కుని ఇప్పటికీ బయటికి రావట్లా. ఈ మోటివేషన్ స్పీచ్లు ఇచ్చాడు అన్నారు, అవన్నీ అబద్ధం. అతను బయటకు వస్తే ఫస్ట్ అతను వేసేది ఎవరో తెలుసా? అతను వేసేయడానికి మనం చూస్తాం, కానీ అతను వేసేది ఎవరో తెలుసా? వాళ్ళే, బలూచిస్తాన్ వాళ్ళు. అతను బయటకు వస్తే ఆర్మీ చీఫ్ని అతను చంపేయడానికి చూస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చనిపోతే పాకిస్తాన్ మొత్తం కూడా బలూచిస్తాన్ అండర్లో ఉంటుంది. కాబట్టి బలూచిస్తాన్ ఆ ప్లాన్తో ముందుకెళ్తుంది. ఇదే సరైన సమయం. వీళ్ళ ఇండియా మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంటే బలూచిస్తాన్ పాకిస్తాన్ వేసేయడానికి ప్లాన్ చేస్తుంది. ముందు గొయ్య వెనక నుయ్య అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. పాకిస్తాన్ ప్రజల గురించి ఆలోచిస్తుంటేనే కొంచెం బాధేస్తుంది. ఒక పక్క ఇండియా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. దేశాలతో కూడా చర్చలు జరుగుతుంది. పాకిస్తాన్కి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు రాకుండా, వాళ్ళకి ఎటువంటి సంపద లేకుండా చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే ఆ వచ్చిన దాన్నంతా కూడా వాళ్ళు ఆ దేశ ప్రజలకి ఉపయోగించకుండా వాళ్ళ ఉగ్రవాద సంస్థల్ని డెవలప్ చేసుకుంటున్నారు. గన్నలు కొనుక్కుంటున్నారు, బాంబులు కొనుక్కుంటున్నారు. అవన్నీ తయారు చేసి ఇలా దేశాల మీదకి ఎద్దులు వదిలేస్తున్నారు. శ్రమించాలి. ఎద్దును మనం మంచిగా మాట్లాడుకుంటే, ఎద్దు మన రైతన్నకి చాలా కావాల్సింది. ఫ్లోలో వచ్చేసింది. దయచేసి ఎవరైనా తప్పుగా అనుకుంటే క్షమించండి. మరి వాళ్ళని ఏమనాలి? ఇలా పందులు అనాలి, తోసేస్తారు కదా ఒక రకంగా. అది కూడా మనకు ఉపయోగపడేదే. ఈ కాసేపేమో ఆర్మీ అంటారు, కాసేపేమో ఉగ్రవాదులు అంటారు. ఈ ఉగ్రవాదులు వెళ్ళి ఏం చేస్తారంటే, వేరే ఇతర దేశాలకు వెళ్ళి ఎవరినన్నా వాళ్ళని వేసేయాలంటే ఎంతో వాళ్ళు పడేస్తారో వాళ్ళని వేసేస్తారు. వీళ్ళ దేశానికి వీళ్ళు చాలా దారుణమైన స్థితిని అయితే తీసుకొచ్చారు.
ఇప్పటికైనా మించిపోలేదు. ఇప్పుడు మనం చేసే యుద్ధం, ఇప్పుడు మనం పాకిస్తాన్ పైన చేసే యుద్ధం నిజం చెప్పాలంటే యుద్ధం వాళ్ళకి చాలా మంచిది. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి వాళ్ళ పాకిస్తాన్కి సంబంధించిన ఆ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ పాకిస్తాన్ ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళే తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళు దేశానికి ఉద్ధరించింది ఏం లేదు. మనల్ని పణంగా పెట్టి తప్ప, మన ముందు వీళ్ళు షోలు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. మన దేశం పైన వాళ్ళు యుద్ధం గెలవలేరని కూడా ఆ ప్రజలకి తెలుసు. అయినా కానీ వాళ్ళ వాళ్ళ నాయకత్వాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు అక్కడ షో చేస్తున్నారు. ప్రజలు ఖచ్చితంగా ఇది గమనిస్తున్నారు. ఒకవేళ యుద్ధం జరిగితే, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగితే తప్పకుండా ఇండియానే గెలుస్తుంది. దాని ద్వారా పాకిస్తాన్ ప్రజలు బాగుపడతారు. ఖచ్చితంగా 4 పూట్ల అన్నం తింటారు. ఎందుకంటే ఇలాంటి నాయకుల్ని మన ఆర్మీ సైన్యం అంతం చేస్తుంది, వాళ్ళందరినీ కూడా చంపేస్తుంది. కాబట్టి అప్పుడు ఆ కొత్త నాయకుడు వస్తాడు కాబట్టి అతనికి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. కాబట్టి కొత్త నాయకులు వస్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా భారత్ అంటే తోక ముడుచుకుని భయపడేలాగా ప్రవర్తిస్తారు. స్నేహంగా మనతో పాటు ఉంటారు. పాకిస్తాన్కి యుద్ధం అవసరం, ఖచ్చితంగా యుద్ధం చేయాలి. వాళ్ళు మీ దేశానికి ద్రోహం చేస్తున్నారు కాబట్టి. మీరేమనుకుంటున్నారనే విషయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ శ్రీలంకలో ఉన్న ఈ ఉగ్రవాదులు ఉన్నారా లేదా ఏంటి, ఇది అన్న డైవర్ట్ చేస్తున్నారా ఏంటి, మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కూడా మాకు కామెంట్ చేయండి. అలాగే కొంతమంది పాకిస్తాన్ జిందాబాద్ అని మాకు కామెంట్లు పెడుతున్నారు. కుక్కలారా, వెంట్రుకు కూడా పీకలేరు.